ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయనం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 11వ అధ్యాయమైన సోమ కథ గురించి తెలుసుకుందాం. ఆ రాత్రి నేను చాలా గాఢంగా నిద్రపోయాను. కుటీరపు చిన్న కిటికీలో నుంచి నాపై సూర్యకిరణాలు పడే వరకు మెలకువ రాలేదు. నేను లేచేసరికి మా అమ్మ వెళ్ళడానికి సిద్ధమై ఉంది. చాలాసేపు నిద్రపోయావు అనసూయ, అందామే. మన సుదీర్ఘ ప్రయాణం తరువాత నీకీ విశ్రాంతి అవసరం, అందుకే లేపలేదు. అయితే మనం ఆశ్రమంలో ఉదయపు భోజనానికి వెళ్ళాలేమో అనుకున్నాను అంది. లేకపోయినా పర్వాలేదమ్మా, మనము త్వరగా సోమ వద్దకు వెళదాం. తొందరగానే మేం బయలుదేరాము. అప్పటికే ఎండ తీవ్రత పెరిగింది. మధ్య మధ్యలో చెట్లు కాస్త ఊరటనిచ్చాయి. మేము అక్కడికి చేరి తలుపు తోసి ఖాళీగా ఉన్న కుటీరం చూసి ఆశ్చర్యపోయాము. నేను మా అమ్మ పరస్పరము ముఖాలు చూసుకున్నాము. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చా అనుకుంటూ. కొద్దిసేపటిలోనే బయట నుంచి ఆమె నవ్వుతో నిండిన స్వరం వినిపించింది. నేను మీకోసం చూస్తున్నాను, వెనుకవైపుకు రండి. మీకోసం భోజనం సిద్ధం చేశాను. రోజంతా మిమ్మల్ని ఉపవాసం ఉంచలేను. మాత దానిని ఒప్పుకోదు. సోమా, మేము నీపైన భారం వేయదలుచుకోలేదు, మా అమ్మ నిరోధించింది. అదీ కాక ఈ ఎండలో మీకు మీ కుమార్తెకు పెట్టడంలో నేను పొందే ఆనందం మీకు తెలియదు, ఆమె వెంటనే బదులిచ్చింది. ఈసారి విందు భోజనం ఏర్పాటు చేసింది. చాలా మంది మునులు అప్పటికే ఆ ఆహారం తీసుకుని వీడ్కోలు చెప్తున్నారు. మీరు సరిగ్గా సమయానికి వచ్చారు. ఇవాళ ఉదయం నేను పెట్టవలసిన వారందరికీ పెట్టాను. మీరు మాత్రమే మిగిలారు. కనుక తీరిగ్గా భోజనం చేయండి. అయితే సూర్యుడు లోనికి కూడా వస్తాడు అంది మాతో. నిన్న ఉదయం తరువాత సరిగ్గా తినకపోవటం వల్ల ఆకలిగా ఉంది. ఆశ్రమంలో సాయంత్ర భోజనం నా ఆకలిని తీర్చలేదు. దాంతో సోమ నాకు పెట్టిన భోజనాన్ని గబగబా తిన్నాను. తిన్న తర్వాత లోపలికి వెళ్ళి నిన్న కూర్చున్న చోటే కూర్చున్నాము. ఆమె మొదలు పెట్టకముందే నేను సోమ పాదాలకు నమస్కరించి కృతజ్ఞత వ్యక్తీకరిస్తున్నట్లు మాతాజీ అన్నాను. వద్దు వద్దు అంటూ నా చేతులను తన చేతుల్లోకి తీసుకొని నా కళ్ళలోకి ప్రేమపూర్వకంగా చూస్తూ నవ్వింది. నీకు నేను ఎప్పటికీ సోమనే అని మా అమ్మతో ప్రతివారు నన్ను సోమ అనే పిలుస్తారు. మనందరికీ ఒకే ఒక్క మాత ఉంది. సోమ, నిన్ను కలుసుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకోవటం నాలో చిన్నప్పటి నుంచి ఉన్న వెలితిని పూడ్చింది. సోమ నవ్వింది. ఈ సందర్శన మా ఇద్దరికీ ఎంతో విలువైనది, మా అమ్మ గబగబా చెప్పింది. కానీ మేం మిమ్మల్ని అలసటకు గురి చేయలేము. ఈరోజు మీరు మాట్లాడలేకపోతే చెప్పండి, పర్వాలేదు అంది మా అమ్మ. మాట్లాడడానికి, కథలు చెప్పటానికి కాకపోతే నేను ఇక్కడ ఎందుకున్నట్లు? నేను ఇక్కడ లేకపోతే అవి ఎవరికి తెలుస్తాయి? అప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే నిజంగా మన మాత ఎవరో తెలుసుకోగలుగుతారు. ఆమె స్వరం ఆగి మౌనంలోకి వెళ్ళింది. మేము నిశ్శబ్దంగా ఎదురుచూశాము. కొంతసేపటి తరువాత ఆమె మాట్లాడడం మొదలు పెడుతుండగా ఆమె కళ్ళు మూసుకుపోయాయి. ఆమె చెప్పిన కథ ఇది. అత్రి, అనసూయ మహర్షులు శ్రీరాముడిని, మాతను దండకారణ్యం వైపు వెళ్లి అక్కడ రాక్షస మూకలను వదలగొట్టమని కోరారు. దాని వలన ఆ ఆటవిక తెగలు హాయిగా జీవిస్తారని చెప్పారు. వారు బయలుదేరబోయే ముందు ఋషి అనసూయ మాతను పక్కకు తీసుకుని వెళ్ళి, మీ ప్రయాణం కోసం నేను ఇవ్వగలిగినదేమీ నా వద్ద లేదు, ధ్యాన ఫలాలు తప్ప. వీటిని నీకు నీ శక్తి రక్షణల కోసం ఇస్తున్నాను. మాత ఆ బహుమతితో చెలించిపోయి తాను అక్కడ ఉన్న సమయాన్ని ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పింది. దక్షిణాపదంలో పయనిస్తూ కష్టాలకు గురి అయినప్పుడు తాను ఋషి అనసూయ సన్నిధిని అనేకసార్లు అనుభూతి చెందానని మాత నాతో చెప్పింది. రాక్షసులతో పోరాడుతూ ఆటవిక సమూహాలకు వ్యవసాయ నైపుణ్యాలు నేర్పుతూ వారు అక్కడ అనేక సంవత్సరాలు గడిపారు. మరికొంచెం ముందుకు వెళ్లి వారు పంచవటి అడవిని చేరారు. గోదావరి నది సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మాత ఎంత ప్రేమించిందో. ఆ నది తన కుమార్తె వలె మారిపోయిందని ఆమె నాతో చెప్పింది. ఆమె పక్కన తాను ఎప్పుడు కూర్చున్నా గోదావరి పక్కనే తేలుతూ వెళ్లే సుందర పుష్పాలు, ఒడ్డున హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే ఔషధ మొక్కలు వంటివి బహుమతులుగా పంపించేది.
వారు ఎక్కడ ఉన్నా ఆ కాలమంతా వారికి ఆహారం అందించేది. అంత అందమైన పుష్పాలను అక్కడ ఉండే ప్రత్యేక కాంతితో మరంత మెరిసే వాటిని తన ప్రయాణంలో అంతటిలోనూ తానెక్కడా చూడలేదని మాత నాతో చెప్పింది. ఆ ప్రాంతమంతా సమృద్ధితో, ఫలాలతో, చుట్టుపక్కల ప్రతి చోట నదులు, వాగులు, చెరువుల వంటి నీటితో నిండి ఉండేది. అయితే బాహ్య సౌందర్యాన్ని పక్కన పెడితే అక్కడ ఏదో దోషం కనిపిస్తుంది. వాళ్ళు అక్కడికి చేరిన వెంటనే మాత, శ్రీరాముడు ఇద్దరూ దానిని గమనించారు. వారు తమ కుటీరం నిర్మించుకొని స్థిరపడ్డ కొంతకాలానికే అక్కడ ఋషులు, అక్కడ రాక్షసులు కలుగజేస్తున్న ఇబ్బందులు తమ అదుపు దాటిపోయాయి అన్నారు. ఒకరోజు అనేక మంది ఋషులు వారిని స్వాగతించడానికి వచ్చి తమ బాధలు వెల్లడించారు. వారు ఈ ప్రాంతం లంకాధిపతి అయిన రావణునికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగినది అని చెప్పడంతో రాముడు శ్రద్ధగా విన్నాడు. ఆయన సేనాధిపతులు ఈ ప్రాంతాన్ని తమ స్థావరంగా చేసుకుని ఎన్నో స్థానిక వనరులు తరలించుకొని పోతున్నారు. ఎవరైనా దాని గురించి ఫిర్యాదు చేస్తే చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇబ్బందికి గురి అయ్యేవి. ఏ గ్రామం వారైనా తమ అధికారాన్ని ఉల్లంఘిస్తే రావణుని మనుషులు ఆ గ్రామం దగ్గర ఉన్న నదుల నీళ్లన్నీ తోడివేసి ఆ ప్రాంతమంతా నీరు లేకుండా చేసేవారు. వారు పంచవటిని తమ కేంద్రంగా చేసుకొని ఉత్తరం నుంచి ప్రవేశాలను ఆపి తమ ప్రాంతాన్ని విస్తరించుకునేవారు. అంటే మనం వారి మూలం వరకు వచ్చామన్నమాట. అవునా? మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ నవ్వాడు రాముడు. ఈ ఋషులందరూ అతనంటే భయపడుతున్నారంటే అతను చాలా శక్తివంతుడిగా ఎదిగాడా? మాత ఆశ్చర్యంగా అడిగింది. ఆమెకు తాను బాల్యంలో మిథులలో ఉండగా ఒకసారి రావణుడు వచ్చి తన తండ్రిని మహాదేవుని విల్లడగడం, ఆయన కాదనడంతో అంత శక్తివంతుడు కాకపోవడం వల్ల ఆ అవమానంతో తిరిగి వెళ్ళడం జ్ఞాపకం వచ్చింది. అతనిని కట్టడి చేయడానికి మంత్రాలు ఉపయోగించకూడదా అని మాత అడిగింది. ఋషులలో ఒకరు దానికి బదులిస్తూ, ఇప్పటి వరకు మాకు తెలిసిన వారిలో మంత్రాలను తిప్పికొట్టి నిర్వీర్యం చేయగల శక్తి ఉన్నది అతనికి ఒక్కడికే. తన సైనికుల ద్వారా అతను అడవినంతా వశం చేసుకుని నదులను నాశనం చేసి జంతువులను హింసించి మా స్త్రీలను అపహరించాడు. మా మంత్రాలు గాని ఆయుధాలు గాని అతనిని ఏమీ చేయలేకపోయాయని చెప్పడానికి విచారిస్తున్నాను. అతను దేవతల కంటే కూడా శక్తివంతుడని, సూర్యుణ్ణి కాల్చివేస్తాడని, తన ఆయుధాలతో చంద్రుణ్ణి మండిస్తానని భయపెట్టాడని విన్నాం. అన్ని రకాల వినాశనాలతో భయపెట్టాడు. అతను ఈ భూమిని, సౌరమండలాన్ని, ఆ పైన ఏం చేస్తాడోనని మేము భయంతో జీవిస్తున్నాము. అతను అదంతా నాశనం చేయగలడని మేము నమ్ముతున్నాము. అతనికి, అతని శక్తికి రుజువులు మేము చూశాము. అందుకే అతన్ని పరీక్షించే సాహసం చెయ్యం. మాత ఋషులకు ఆహారం అందించగా వారు స్వీకరించి వెళ్లారు. వారు వెళ్లిన తరువాత సీత రాముడు లక్ష్మణులతో తన ఆలోచనలు పంచుకుంది. ఎవ్వరూ ఎదుర్కోకపోతే వేల కొద్దీ సంవత్సరాల పాటు ఎంతో శక్తితో, ఎంతో మంది త్యాగాలతో సృష్టించబడిన ఈ అడవులు, నదులు అతను నాశనం చేస్తాడు. మనము దానిని అనుమతించకూడదు. అతను ఆ శక్తిని ఎలా పొందాడు? అతని విలాసాన్ని అదుపు చేయగలిగింది ఏది? సీత, ప్రతిదీ సరైన సమయంలో వెల్లడి చేయబడుతుంది అని రాముడు బదులు చెప్పబోయాడు. కాని లక్ష్మణుడు ఆయనకు అడ్డు తగిలాడు. మనము ఇక ఏమాత్రమూ ఆగకూడదు. అతనిపైన దాడి చేయాలి. దాడి ఏ కారణంతో చేస్తాం అని అడిగాడు రాముడు లక్ష్మణుని ప్రశాంతంగా చూస్తూ. లక్ష్మణ, అతను కూడా గొప్ప పండితుడు, మహాదేవుని భక్తుడు అన్నది మరిచిపోకు. మహాదేవుని భక్తునిపై దాడి చేయాలంటే ఎవ్వరూ ప్రశ్నించని స్పష్టమైన కారణం ఉండాలి. ఇప్పటి వరకు మనం విన్న ఆ వినాశనం, ఆ కారణం చాలదా? రాముడు తన తల పట్టుకున్నాడు. లక్ష్మణ, అది కాదు. రావణుడు తన జాడలన్నింటినీ జాగ్రత్తగా మూసివేశాడు. అతని ప్రతీకార వినాశకర మార్గాలు కారణాలుగా కనిపించవు. ఋషులకు అతని పాత్ర గురించి తెలిసినప్పటికీ మనము దేనిని రుజువు చేయలేము. ఆ విధంగా ఎదుర్కొనడానికి మన దగ్గర స్పష్టమైన కారణం లేదు సరికదా? అది ఎంతో హింసతో కూడిన అనేక మరణాలకు దారితీసి భూమి యొక్క ఐక్యత, సంతులనాలకు ఎంతో వినాశనం కలిగిస్తుంది. అతని ఆయుధాల ప్రభావం ఎంతటిదో కూడా మనకు తెలియదు.
అతనిదే కాదు. ఆ మాటకు వస్తే మనం మన ఆయుధాలను వదిలితే ఏమవుతుందో కూడా తెలియదు. సీత వణికిపోవడం మొదలుపెట్టింది. లక్ష్మణ, రాముడు చెప్పింది సరియైనదే. అటువంటి యుద్ధం కలిగించే వినాశనం నన్ను భయపెడుతోంది. మనం అతన్ని నిలువరించటానికి మరో మార్గం కనుగొనాలి. ఈ దాడులన్నింటి వెనుక అతడే ఉన్నాడన్న స్పష్టమైన నిర్ధారణ దొరికేంతటి వరకు మనమేమీ చేయలేము. అలా అయితే నేను అతన్ని కవ్విస్తాను. అతడు తన నీడలన్నింటి నుంచి బయటికి వచ్చేటట్లు చేస్తాను. దాంతో భూమిని తన ఆధీనంలోనికి తెచ్చుకుని పనిచేసిందెవరో అందరికీ తెలుస్తుంది. శాంతించు లక్ష్మణ. మనం ఏం చెయ్యాలో కాలమే వెల్లడిస్తుంది. శ్రీరాముడు తనదైన శైలిలో శాంతపరిచే స్వరంతో అన్నాడు. రావణుడు దేవలోకం పైన ఆధిపత్యం పొంది ఉండవచ్చు. కాని ఎవ్వరూ, అతను కూడా కారణ పరిణామ నియమాన్ని ఆపలేరు. అతను కలిగించిన నష్టమంతా తిరిగి అతనికే చేరుతుంది. తన వినాశనాన్ని అతనే స్వయంగా కొని తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు అతను తన మరణానికి స్వయంగా మార్గం ఏర్పరచుకుంటున్నాడు. ఆ మరునాడు శ్రీరాముడు, మాత, లక్ష్మణుడు గోదావరి తీరంలో ఉన్న అగస్త్య మహర్షి, ఆయన భార్య ఋషి అయిన లోపాముద్ర ఆశ్రమానికి వెళ్లారు. ఋషి లోపాముద్ర గొప్ప తత్వవేత్త. స్తుతికర్తగా ప్రసిద్ధి చెందడమే కాక అదృశ్య తలాల్లో అసాధారణ ఆధ్యాత్మిక శక్తులు కలిగి ఉన్నది. ఆమె కనిపించని చీకటి లోకాల్లో తరచూ జరిగే యుద్ధాలలో రాక్షసులను జయించేది. ఆమె ముద్రలు ఆయుధాల కంటే ఎంతో శక్తివంతమై ఏ రాక్షసుని రూపాన్నైనా విచ్ఛిన్నం చేయగలవు. కాని ఆమె తన శక్తులను వివేకంతోనూ అత్యవసర స్థితిలోనూ మాత్రమే ఉపయోగించేది. ఆమె ఒకసారి ప్రకృతి క్రమానికి ఆటంకం కలిగించనంత వరకు రాక్షసులకు కూడా జీవించే హక్కు ఉంది అని తెలిపింది. ఆ ఇద్దరు ఋషులు మిగిలిన వారు చెప్పిన దాన్ని పరిశీలించారు. రావణుడు చిత్తవిభ్రమ కలిగించే కళల్లో ఆరితేరాడు. చాలా శక్తివంతమైన మంత్రాలు కూడా అతని దుశ్చర్యలను తిప్పికొట్టలేవు. అయితే కొన్ని అత్యంత శక్తివంతమైన మంత్రాలను మనం ఆహ్వానించవచ్చు అని వెల్లడించారు అగస్త్య మహర్షి. ఆయన, ఋషి లోపాముద్ర ఆ మంత్రాలు శ్రీరామునికి, సీతకు ఉపదేశించి అవసరమైనప్పుడు మాత్రమే, మిగిలినవన్నీ నిరుపయోగమైనప్పుడు మాత్రమే ఉపయోగించమని హెచ్చరించారు. మిగిలిన మంత్రాల వలె వీటికి కూడా ఉచ్చారణయే కీలకం. సరిగ్గా ఉచ్చరించకపోతే విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. మంత్రజపం ద్వారానే రావణుడు అంత శక్తిని పొందాడు. అయితే మేము మీతో చెప్పిన ఈ మంత్రాలు ఈ మధ్యనే వెల్లడి చేయబడినవి కాబట్టి అతనికి తెలియవు. నేను జాగ్రత్త గురించి మరీ నొక్కు చెబుతున్నాననుకోకండి. రావణునికి ప్రతి చోట గూఢచారులు ఉంటారు. వారికి మనుష్యుల మనసుల్లోనికి ప్రవేశించి వారి ఆలోచనలు చదవటం తెలుసు. అతను ఈ మంత్రాలు తెలుసుకోగలిగితే శ్రీరాముడు, మాత పరస్పరము ముఖాలు చూసుకున్నారు. శ్రీరాముడు లోపాముద్ర వైపు తిరిగి, ఈ మంత్రాలు మా మనసులలోని లోతైన పొరలలో దాగి ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమే పిలువబడతాయి అన్నాడు. అప్పటికింకా వారికి వనవాసం 1 సంవత్సరమే మిగిలి ఉంది. మాత పంచవటికి వచ్చిన నాటి నుంచి దాని సౌందర్యానికి ముచ్చటపడి తాము ఇంటి దగ్గర బయలుదేరిన నాటి నుంచి ఇది అత్యంత విశ్రాంతి పొందగల సమయంగా భావించింది. ఒక ముని చివరి సంవత్సరం చాలా గడ్డుది, ప్రమాదకరమైనది అని చెప్పినప్పటికీ ఆమె ఈ విధంగా భావించింది. హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని శ్రీరాముడు మాతను, లక్ష్మణుడిని జాగ్రత్తగా ఉండమని సూచించాడు. ఋషుల హెచ్చరికలను మనం తేలిగ్గా కొట్టివేయకూడదు. రావణుడు అతని సైనికుల నుంచి మనకు ఈ మొత్తం ప్రాంతానికి పొంచి ఉన్న అపాయాన్ని గుర్తించాలి అని చెప్పాడు. మళ్ళీ మాత వైపు తిరిగి, నువ్వు అడవిలో దొరికే ప్రత్యేక ఆహారాలకు, ఔషధాలకు కింకారణ్యంలోనికి వెళతావు. నువ్వు నీ స్వేచ్ఛను ప్రేమించి అడవిలో విహరిస్తున్నావని నాకు తెలుసు. కానీ సమీప భవిష్యత్తులో నేను కానీ లక్ష్మణుడు కానీ లేకుండా ఎక్కువ దూరం వెళ్లకు అని కొనసాగించాడు. అతని స్వరం గంభీరంగా ఉంది. సాధారణంగా మాత అటువంటి నిబంధనలను తోసిపుచ్చుతుంది. కానీ ఈసారి అంగీకరించింది. కేవలం గోదావరి ఒడ్డు వరకే వెళుతూ దానిని పాటించింది. శ్రీరాముడు రావణుని సైన్యాధ్యక్షులలో ఒకరిని ఎదుర్కొని చంపి ఎక్కువ కాలం కాకముందే మరొకరు వచ్చారు, చంపబడ్డారు. రామలక్ష్మణుల బాణాలకు ఒకరి వెనుక ఒకరు హతులయ్యారు.
అయితే ఆ యుద్ధాలు ఎంతో క్రూరంగా ఉండేవి. శ్రీరాముడు వారు ఉపయోగించే ఆయుధాలు తనకు అంతకుముందు తెలియవని గ్రహించాడు. ఆయన వాటిని పట్టించుకోవడం ఎక్కువయింది. అలాగే సీత కూడా. సోమ ఆగి కళ్ళు తెరిచింది. దానినంతా నేను ఇక్కడ అయోధ్యలో ఉండి అనుభూతి చెందగలిగాను. నాకు నిద్ర పట్టేది కాదు. నేను ఒంటరిగా కూడా లేను. వనవాస సమయంలో ఒక చిన్న స్త్రీల సమూహం సూర్యోదయానికి ముందే సరయూ నది వద్ద ఒక ప్రత్యేక స్థానంలో మాత స్నానం చేసిన చోటుకు వెళ్ళి అక్కడ మాత రక్షణ కోసం నదిని ప్రార్థిస్తూ పాటలు పాడేవారు. మాత వెళ్ళిన తరువాత ఈ సంగతి విన్న నేను మాత గురించి, మిథిల నుంచి వచ్చిన మహారాణి గురించి ఏమాత్రమూ తెలియని అయోధ్య స్త్రీలు ఆమె కోసం ప్రార్థించడంతో ఎంతో చెలించిపోయాను. సంవత్సరాలు గడిచే కొద్దీ నగరంలోని అనేక మంది స్త్రీలు ఉదయపు ప్రార్థనల కోసం నది వద్దకు చేరేవారు. వారి మధ్య నాకెంతో హాయిగా ఉండి మాట్లాడకుండా వినడానికి వెళ్ళేదాన్ని. నేను వచ్చినట్లు తెలియనిచ్చేదాన్ని కాదు. వారి గానం వినపడేటంత దూరంలో కూర్చునేదాన్ని. రాకుమారి సీత కోసం వారెన్నో మధురమైన గీతాలు పాడేవారు. అవి నాకు కంటి వెంట నీరు తెప్పించేవి. ఈ విధంగా ఆ చివరి సంవత్సరాలు గడిపాను. సోమ మళ్లీ కళ్ళు మూసుకుని కథను కొనసాగించింది. రావణుని సైన్యాధ్యక్షులను చంపడంతో పంచవటిలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రకృతిలో ఎన్నో వినాశనాలను అడవి జంతువులలో, మొక్కలలో, వర్షంలో మాత గుర్తించింది. విషయాలు ఋతువులకు అనుగుణంగా లేవు. ఈ వినాశనాల వల్ల ప్రకృతి లోకం చేరడానికి ఆమెకు చాలా కష్టమయ్యింది. ఆమె చుట్టూ ఎగురుకుంటూ తిరిగే పక్షులు ఇప్పుడు ఎక్కడో దాక్కున్నాయి. ఇంతకు పూర్వం ఆమె నదిలో స్నానం చేస్తుంటే చేపలు చేతిలోకి వచ్చి ఆడుకునేవి. కాని ఇప్పుడవి లేవు. ఆమె గోదావరి దేవిని దీనికి కారణం ఏమిటి అని అడుగగా ఆ నది రావణుని మనుషులు మళ్లీ నదిని తోడేస్తామని భయపెట్టడంతో అడవిలోని జీవుల వలనే నది జీవులు కూడా భయానికి గురి అయ్యాయి అని చెప్పింది. ఆ ప్రాంతమంతా భయ వాతావరణం చుట్టుముట్టింది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి తాను ఏం చేయాలో మాతకు తెలియలేదు. అప్పుడు రావణుని సోదరి శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ ఇక్కడి ఇబ్బందుల్ని పెంచడానికి రావణునితో పంపబడిందో లేక తానే స్వయంగా వచ్చిందో మాతకు తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ పంచవటికి ఆమె రాకగా అనేక ఆశ్రమాలలో కలవరం సృష్టించింది. ఆమె అందమైన రూపం ధరించి తన తళుకు బెడుకు వంచనలతో యువకులను లోబర్చుకునేది. మాత శ్రీరాముడు కొన్ని ఆశ్రమాలను సందర్శించినప్పుడు కొందరు చురుకైన విద్యార్థులు ఒక అందమైన స్త్రీచే లోబర్చుకోబడి ఆశ్రమం నుంచి వెలివేయడంతో నిస్పృహతో వెళ్లిపోయారు అని విన్నారు. ఈ ఇబ్బందుల వలన లక్ష్మణుడు కలత చెంది నిద్రపోలేకపోయేవాడు. వారి ప్రయాణం అంతటిలోనూ వారు ఒక విధానం అలవరుచుకున్నారు. లక్ష్మణుడు రాత్రంతా మేలుకొని కాపలా కాయడాన్ని పెంపొందించాడు. శ్రీరాముడు మాత సూర్యోదయంతోనే నిద్రలేచినప్పుడు ఆయన కుటీరంలోనికి వెళ్లి విశ్రాంతి తీసుకునేవాడు. వారి స్నానం ధ్యాన సాధన అయిన తరువాత మాత ఉదయ భోజనం సిద్ధం చేసేది. లక్ష్మణుడికి ఎక్కువ నిద్ర అవసరం లేదు. కొన్ని గంటలు చాలు. అయితే పంచవటికి వచ్చిన నాటి నుంచి అతని కంటి మీద కునికే లేదు. అది అతని విచక్షణపై పనిచేసింది. ఇది మాతపై ఎక్కువ భారాన్ని మోపింది. ఆమె అనేక రకాల నివారణోపాయాలు ప్రయత్నించింది. కాని ఫలించలేదు. ఒక ఉదయం ఆమె నదికి ఆవలి ఒడ్డున సరియైన మొక్క ఉంది అన్న ప్రగాఢ గ్రాహ్యతతో నిద్రలేచింది. అది కుటీరం నుంచి చాలా దగ్గరలోనే ఉంది. ఉదయపు భోజనం తరువాత లక్ష్మణుడు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా రాముడు పక్క గ్రామంలో సూచనలు ఇవ్వడానికి వెళ్ళగా ఆమె ఒక్కటే బయటకు వెళ్లాలని నిశ్చయించుకుంది. అది చాలా దూరం లేదు కనుక తాను దగ్గరలోనే ఉంటాను, పర్వాలేదు అనుకుంది. మాత నది వద్దకు వచ్చి ఎలా దాటాలా అనుకుంటూ ఉండగా ఆమె కుమార్తె గోదావరి ఒక చోటు చూపించింది. అది దాటి రావడానికి అనువైనది అంది. ఆమె నదిని దాటి మొక్క కోసం వెతకసాగింది. మళ్లీ గోదావరి కల్పించుకుని ఆమె వెతికే మొక్క సమృద్ధిగా లభించే పాయను చూపించింది. ఆ పాయను వెతుక్కుంటూ మాత అడవి లోపలికి వెళ్ళింది. ఆమె అన్వేషణ ఫలించి ఒక బుట్ట నిండా మొక్కలు నింపుకొని మాత ఇంటికి బయలుదేరింది. హఠాత్తుగా పక్షులు, కోతులు ఇంకా అడవి శబ్దాల మధ్య ఒక స్త్రీ స్వరం ఆమెకు వినబడింది.
ఆ శబ్దాలు దాదాపు ఏడుస్తున్నట్లుగా మాతను పిలిచాయి. ఆమె ఆ స్వరాన్ని అనుసరించకుండా ఉండలేకపోయింది. ఆమె ఒక పాడుబడ్డ కుటీరాన్ని చేరింది. ఒక యువతి దాని బయట పార్వతీదేవి విగ్రహం ముందు అనేక పుష్పాలతో పూజిస్తూ కూర్చొని ఉంది. ఆ స్త్రీ పార్వతీదేవిని ఎంతో విషాద స్వరంతో ప్రార్థిస్తూ ఉంది. ఆ పవిత్ర శబ్దాలలో అలముకుని ఉన్న విచారం మాత కళ్ళల్లో నీరు తెప్పించింది. ఆమెను కదిలించకూడదు అనుకుంటూ మాత ఆమెకు కొన్ని అడుగుల దూరంలో కూర్చుంది. ఆ మంత్రాలు వినే కొద్దీ ఆమె ధ్యానస్థితిలోకి ప్రవేశించింది. హఠాత్తుగా మంత్రోచ్చరణ ఆగిపోయి ఒక సన్నని దయనీయమైన ఏడుపు మాతను ధ్యానస్థితి నుంచి బయటకు తెచ్చింది. ఆ స్త్రీ లేచి భయంగా మాత వైపు చూస్తోంది. ఆమె గబగబా వెళ్ళిపోసాగింది. మాత వెంటనే స్పందించి, నా గురించి నువ్వు భయపడనవసరం లేదు అంది, తాను కూర్చున్న చోటు నుంచి లెగుస్తూ. నేను ఇక్కడ మొక్కలు సేకరిస్తూ నీ మధుర మంత్రోచ్చరణ విని పార్వతీదేవిని అంత అర్తితో ప్రార్థించేదెవరా అని చూడడానికి రాకుండా ఉండలేకపోయాను. మాత ఇప్పుడు ఆ స్త్రీని చూసింది. ముఖం నిండా భుజాల వరకు వెంట్రుకలు కప్పుకొని వ్యధాభరితంగా కనపడుతూ ఉంది. ఆమె పల్చగా ఊగుతున్నట్లు ఉంది. ఆమె సౌందర్యవతి అయినప్పటికీ ముందుగానే వార్ధక్యం సంతరించుకున్నట్లు ఉంది. కళ్ళు శూన్యంగా ఉండి నీరు ఎండిపోయి నిద్రపోనట్టు ఉన్నాయి. ఈ యువతి ఎవరు? ఆమెను అంత నిస్పృహలోకి నెట్టింది ఏమిటి అనుకుంటుంటే ఆమె హృదయం ద్రవించింది. మాత మాటలు ఆమెను తేలికపరచలేకపోయాయి. ఆమె భయం తగ్గలేదు. వెనక్కు వెళ్లడం కొనసాగిస్తూనే వణికే కంఠంతో మీరెవరు అని అడిగింది. నేను సీతను. ఇక్కడకు సమీపంలోనే నా భర్త రామునితోనూ మరిది లక్ష్మణునితోనూ నివసిస్తున్నాను. అది అయి ఉండదు అని ఆ స్త్రీ భయంతో బెగ్గరగా ఏడవసాగింది. దయచేసి నన్ను పరీక్షించవద్దు. నిజంగా మీరెవరో, నా నుంచి మీకేం కావాలో చెప్పండి. ఆమె నుంచి పెద్ద నిట్టూర్పు వెలువడి ఏడుపు వలన ఛాతీ ఎగసపడసాగింది. సీత గుర్తింపును ఇంతకు ముందు ఎవరూ సందేహపడకపోవటం చేత ఆమె అయోమయానికి గురి అయి, అది నిజం, నేను సీతను. ఇక్కడికి దగ్గరలోనే అడవి కొనన నేను నా భర్తతో మరి మరిదితో ఉంటున్నాను. బిడ్డ, నువ్వు ఎందుకు ఇంత భయపడ్డావు అన్నది. ఆ మాటలు విన్నా కూడా ఆమె సందేహాలు తీరలేదని గ్రహించి మాత తన ప్రశాంతతతో కూడిన ప్రేమపూర్వకమైన చూపుతో ఆమె హృదయంలోనికి ప్రవేశించి ఆ స్త్రీ మనసులోని భయాన్ని సున్నితంగా తొలగించింది. నవ్వుతూ మాత ఆమెకు తన చేతిని అందించి, నా కళ్ళలోకి చూడు, నేను చెప్పిన వ్యక్తినే అవునో కాదో తెలుస్తుంది అంది. ఆ స్త్రీ తన కన్నీటిని తుడుచుకుంటూ కొంత సంకోచంతోనే మాత కళ్ళల్లోకి చూసింది. ఆ ప్రేమపూరిత నయనాలు ఆమెకు స్వస్థత చేకూర్చాయి. అవును, ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఆమె నెమ్మదిగా మాత చేతిని అందుకుంది. ఆ వేరే స్త్రీ, ఆమె కళ్ళు మీకు వలె స్వచ్ఛంగా లేవు, సున్నితంగా లేవు, మీ కళ్ళల్లో వంచన లేదు అంది. హఠాత్తుగా ఆమె నిజంగానే సీత ఎదురుగా నిలబడ్డానని గుర్తించి ఆమెను సందేహించినందుకు పశ్చాత్తాపపడి నేలపైన కూర్చుండి సీత పాదాలను తాకి, మాత, మిమ్మల్ని సందేహించినందుకు క్షమించండి. నాకు మిమ్మల్ని కలుసుకునే అదృష్టం ఉందని నేనెన్నడూ ఊహించను కూడా లేదు. నేను ఇంతటి గౌరవానికి అర్హురాలిని కాదు. అంతేకాక నా దగ్గర మీకు అర్పించడానికి ఏమీ లేదు. ఆ స్త్రీ రూపాన్ని చూసి ఆ మాటలతోనూ మాత ఎంతో కదిలిపోయి చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయింది. ఆ స్త్రీని ఆ స్థితికి చేర్చింది ఏమిటా అని అనుకుంటూ ఆమెను నెమ్మదిగా లేపి, నాకు కావలసిందల్లా నీ నమ్మకమే. నేను నా హృదయంలో నీ బాధను అనుభవిస్తున్నాను. అయితే దానికి కారణం నాకు తెలియదు. నువ్వు నీ కథను నాతో చెప్పినట్లయితే మనిద్దరము కలిసి నీ బాధకు గల కారణాన్ని తొలగిద్దాము అంది. మాత, అది అసాధ్యం. నాకు భయం వేస్తుంది. ఆమె ఎటో చూస్తూ చెప్పింది. తిరిగి విగ్రహం ముందు కూర్చొని పార్వతీదేవి వైపు తదేకంగా చూస్తూ ఆమె మౌనంగా ఉండిపోయింది. మాత ఆమె పక్కన కూర్చొని ఆ- ఆమె చెప్పడం కోసం ఎదురుచూసింది. ఎట్టకేలకు ఆమె ఆగుతూ ఆగుతూ, నా పేరు చంద్రిక.
నాకు ఒక తెలివైన యువ ఋషితో వివాహం జరిగింది. మా గురువు గారికి నా భర్త సామర్థ్యం మీద ఎంతో నమ్మకం ఉండి తన శిష్యులను ఆయన వద్దకు పంపేవారు. కొంతకాలం తరువాత మేము మా గురువు గారికి దగ్గరలోనే చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఆ నోట ఆ వార్త వ్యాపించి ఎక్కువ మంది విద్యార్థులు రాసాగారు. వారు నా భర్తను ఆరాధించే విధానం చూసి నేను గర్వపడేదాన్ని. బహుశా అది నా బలహీనత అని ఆమె గొణిగింది. ఆమె స్వరం మళ్ళీ స్థిరంగా, కఠినంగా మారింది. అప్పుడు ఒకరోజు ఆమె ప్రత్యక్షమైంది. ఆమె పేరు మాయా అని, గొప్ప ఋషి కుమార్తెనని చెప్పింది. ఆమె మాకు ఆహారాన్ని తీసుకుని వచ్చింది. దానిని మేము తిరస్కరించలేకపోయాము. ఆమె అందమైనది, ఎంతో తెలివైనది అన్నది త్వరలోనే స్పష్టమైంది. ఆమె ఎక్కడకు వెళ్ళినా ఒక మధుర పరిమళం ఆమెను వెన్నంటి ఉండేది. అది విద్యార్థులను వశపరుచుకుని ఆమె కోరిందల్లా చేయడానికి వాళ్ళు పరుగులు పెట్టేవారు. ఈ విధంగా జరగడం చూసిన తరువాత కొంతకాలానికి నాకు ఆందోళన కలిగింది. ఆమె సౌందర్యం వెనుక నేను ఒక కృత్రిమతను చూశాను. ఆమె ఆశ్రమంలోని అందరినీ వింతగా లోబరుచుకుంది. నేను నా భర్తను హెచ్చరించే ప్రయత్నం చేశాను. కాని ఆయన ఆమె ఒక దేవతా స్త్రీ అని, తన ఆధ్యాత్మిక సాధనల స్థాయి వల్ల మా ఆశ్రమాన్ని ఎంపిక చేసుకుందని చెబుతూ నన్ను దూషించాడు. అంతకుముందు నా భర్తలో లేనిదేదో నాకు కనిపించింది. నేను ఆయన వద్ద అనాదరణకు గురి అయ్యాను. నేను అతనుకు అడ్డంగా ఉన్నట్లు ఆయన భావింపసాగాడు. అది నన్ను ఎంతో బాధించి నేను ఎదిరించడం మానేశాను. ఆమె నా భర్త పట్ల శ్రద్ధ చూపే కొద్దీ అతని అతిశయం పెరిగింది. అయితే అనేక సంవత్సరాల అతని ధ్యాన సాధన ఆమె మాయలో పడనివ్వదని నేను భావించాను. నేను అతనిని నమ్మడానికి ఆమె దేవలోకవాసి అని ప్రయత్నించాను. ఆమె అక్కడ ఎంతకాలం ఉంటుందో తెలియదు. అది నాకు సంవత్సరాలుగా అనిపించింది. కానీ కొన్ని వారాలే అయి ఉంటుంది. ఒకరోజు ఉదయం ఆమె నా భర్తతో సహా అదృశ్యమయింది. నేను వ్యధ చెందాను. ఆమె వెళ్ళిపోవడంతో విషయం బయటకు వచ్చింది. విద్యార్థులు నా భర్త గురించి చెడుగా మాట్లాడి వెళ్ళిపోయారు. వారు మా గురువు ఆశ్రమానికి వెళ్లారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. నేను ఆయన ముఖం చూడలేను. నా భర్తకు సంభవించిన దానికి నన్ను నేను నిందించుకున్నాను. నేను ఇంకొంచెం మంచి భార్యనైతే ఆయనను ఇంకా బాగా సేవించి ఉంటే ఏమో నాకు తెలియదు. విద్యార్థులు లేకుండా నేను ఆశ్రమాన్ని నిలిపి ఉంచలేను. నేను ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఒకరోజు నేను నా భర్తను వెతుక్కుంటూ ఆయనను కనుక్కొని తిరిగి తీసుకురాగలను అనుకుంటూ అడవిలోకి వెళ్ళాను. అప్పుడు నా లోపల ఒక స్వరం నదిలోకి దూకి నా జీవితాన్ని అంతం చేసుకోమని చెప్పింది. ఆ స్వరాన్ని భరించలేక నదిలోకి దూకబోతుండగా మరొక స్వరం నన్ను జీవితంలోకి రమ్మని పిలిచింది. అది పార్వతీదేవి స్వరమని నాకు తెలుసు. నన్ను ఆమె రక్షించి ఇక్కడ ఉంచింది. దానితో నేను ఈ కుటీరంలో ఉండి నా జీవితాన్ని ఆధ్యాత్మిక అన్వేషణకు అంకితం చేశాను. ఆమె నా జీవితాన్ని రక్షించింది. ఇప్పుడు నాకు ఏదైనా ఉంటే అది ఆమెదే. మళ్ళీ చంద్రిక కళ్ళు నీళ్లతో నిండాయి. మాత కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. ఆమె చంద్రిక బాధను, వదిలివేయబడిన ఒక భార్య బాధను, అవమానాన్ని అనుభవించింది. ఆ స్త్రీ జీవితాన్ని రక్షించినందుకు ఆమె పార్వతీదేవికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించింది. చంద్రిక కొనసాగిస్తూ, అప్పుడు నాకు ఈ విధంగా మొదటిసారిగా నా భర్త విషయంలోనే జరగలేదు. ఈ స్త్రీ ఎవరో గాని ఆ రాక్షసి ఆశ్రమాల వెంట తిరుగుతూ గొప్ప యోగి కూతురునని చెప్పుకుంటూ ఉత్తమ విద్యార్థులను కనుగొని వారిని వశపరుచుకునేది అని తెలిసింది. చాలామంది స్త్రీలు నేను దూకపోయినట్లే ఆ నదిలో దూకి మరణించారు. పార్వతీదేవి నన్ను ఎందుకు రక్షించిందో నాకు అర్థం కాలేదు అని చెప్పి ఊరుకుంది. చంద్రిక బాధను తన గుండా వెళ్ళనిచ్చింది కనుక మాత మాట్లాడకుండా ఊరుకుంది. కాసేపటి తరువాత ఇంకా నువ్వు ఒంటరిగా ఉంటావా అని అడుగగా ఆమె తలూపింది. కాని అది సురక్షితం కాదు. క్రూర రాక్షసులు అడవిలో భయోత్పాతాలు సృష్టిస్తున్నారు. నీకు వారంటే భయం లేదా అని అడిగింది మాత. చంద్రిక తల పంకించి, వారు నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కీడు చేయగలరు? నేను నాకు ఉన్న ప్రతి దానిని కోల్పోయాను తల్లి. నీ భర్త ఏమయ్యాడు?
అని మాత అడిగింది. నాకు తెలియదు. అతడు జీవించి ఉన్నాడో, మరణించాడో కూడా నాకు తెలియదు. ఆమె ఏ భావమూ లేకుండా అంది. నేను అతనిని కనుక్కునే ప్రయత్నం చేస్తాను. మాత పూర్తి చేయకముందే చంద్రిక తలపట్టుకుని, క్షమించు మాత. నేను మీరు చెప్పిన ప్రతి దానిని అనుసరించే ప్రయత్నం చేస్తాను. కానీ నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. అతని దగ్గరకు మళ్ళీ వెళ్ళమని చెప్పవద్దు. నేను నా గౌరవాన్ని పణంగా పెట్టి అతని వద్దకు తిరిగి రాను. అతని కోపం, నిరాదరణలను పక్కన పెడితే నేను అతనిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. కనుక అది నాకు బాధ కలిగిస్తుంది అంది. సీత అర్థం చేసుకుంది. కానీ ఆమె మనస్సు ఇంకా ఆ జంటను కలపటం మీదే ఉంది. మీరు ఏం చేస్తారు మాత? చంద్రిక సీత వైపు చూస్తూ బతిమాలే స్వరంతో అడిగింది. మీరు మా అందరి నిర్దేశకులు. మీ బేషరతు ప్రేమతో మాత్రమే మీ ఆరాధనను, గౌరవాన్ని పొందడం లేదు. ఒక స్త్రీగా మీ హుందాతనానికి కూడా. నా పరిస్థితిలో మీరు ఉంటే ఏం చేస్తారు? ఆ ప్రశ్నకు మాత వెంటనే బదులివ్వలేదు. అటువంటిది సంభవించవచ్చునని ఆమె భావించలేదు. ప్రేమమూర్తి అయిన తన భర్త శ్రీరామచంద్రుడు ఆ విధమైన సమ్మోహనతకు లోబడడం అనేది జరగని పని. ఆయన ఎవరితోనూ వేలెత్తి చూపించుకుని ధర్మమూర్తి. అయితే ఆమె చంద్రిక హృదయంలోని బాధను, ఆమె పొందిన అవమాన తిరస్కారాలను అర్థం చేసుకోగలిగింది. భర్త నుంచి అగౌరవం, విద్యార్థులు, గురువు చేత త్రోసిపుచ్చడాలు అన్నీ ఆమెను అక్కడకు చేర్చాయి. అదీగాక ఒకప్పుడు మొత్తం ఆశ్రమపు సొంతదారినిగా అందరి గౌరవాదరాలు పొంది ఇప్పుడు ఆ స్థితికి దిగజారడం సీతను విచారానికి గురిచేసింది. ఏ పరిస్థితిలోనైనా నాకు నా భర్త పట్ల గల ప్రేమ సన్నగిల్లుతుందని నేననుకోను. అంతేకాదు, నా హుందాతనాన్ని తగ్గించే ఏ పరిస్థితిని నేను సహించను. చాలా చిన్నతనం నుంచి ఒక స్త్రీ తన హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపి ఉంచుకోవాలని నా తండ్రి జనక మహారాజు నుంచి నేర్చుకున్నాను. నిజానికి ఇది మనుషులందరికీ వర్తిస్తుంది. మనకు ఏం సంభవించినా మనం మన ఆత్మగౌరవం నిలిపి ఉంచుకోవాలి. నువ్వు ఆశ్రమానికి తిరిగి వెళ్ళినా, వెళ్ళకపోయినా, నీ భర్తతో తిరిగి కలిసి ఉన్నా, లేకపోయినా అదేమంత ముఖ్యం కాదు. నీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది నిన్ను నువ్వు నమ్మటం ముఖ్యం. మాత ఆ స్త్రీ చేతిలో చెయ్యి వేసి, నువ్వు ధైర్యము, పవిత్రాత్మ కలబోసిన స్త్రీమూర్తివని నేను భావిస్తున్నాను. నువ్వు ఏ పొరపాటును చేయలేదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. అలా చేయటం స్త్రీలందరినీ చిన్నబుచ్చటం అవుతుంది. మనం మిగిలిన వారికి ఉదాహరణలుగా ఉండాలి. అందరికీ ఆదర్శం నేను కాదు. నేను నా పని చేస్తాను. మనలో ప్రతి ఒక్కరూ ఒక ఉదాహరణలా ఉండాలి. మన స్వీయ నియంత్రణలో ఉండి హుందాతనాన్ని నిలిపి ఉంచుకోవాలి. సర్వాత్మ మన నుంచి కోరేది అదే. మనము ఇతరుల ప్రవర్తనను అదుపు చేయలేము. కాని మన సొంత ధోరణులకు, ప్రవర్తనలకు బాధ్యులం మనమే. నీ జీవితానికి ఏ విలువ లేదనుకుని నీకు నువ్వు హాని చేసుకోకు. నీ భర్త నీపై చూపించిన అనాదరణ, అగౌరవాలు అతనిపైన ప్రతిబింబిస్తాయి. కాని నీపైన కాదు. అంతేకాదు, ఆ పరిణామాలను అతను ఏడుస్తూనే భరించాలి. బహుశా ఇప్పటికే అనుభవిస్తూ ఉంటాడు. అయితే నేను అడవిలో యోగి జీవితాన్ని గడపడం మీరు వ్యతిరేకించరు కదా? మీరు నన్ను తిరిగి నా భర్త వద్దకు వెళ్లేలా ఒప్పిస్తారేమోనని నేను భయపడ్డాను. పిరికిగా అందామె. మాత తల పంకించి, నువ్వే నీ భర్తను స్వయంగా వదిలిపెడితే అది వేరే విషయం. కాని పరిస్థితులు నిన్నీ స్థితికి చేర్చి నువ్వు పార్వతీదేవి సంరక్షణలో ఉన్నావు. నీ చైతన్యాన్ని పెంపొందించే పానీయాన్ని తయారు చేయని. నేను ఈ మొక్కలు అడవి నుంచి సేకరించాను. అవి ప్రశాంతత చేకూరుస్తాయి. మాత పొయ్యి దగ్గరకు వెళ్లి ఆరే నిప్పులను రగిల్చింది. చంద్రిక ఒక కుండను నీటితో నింపింది. మాత ఆ మొక్కలను నీటిలో వేసి మరిగిస్తూ కొన్ని ఆహార పదార్థాలను సేకరించి చంద్రిక కోసం భోజనం సిద్ధం చేసింది. వారిద్దరూ కలిసి కొంతసేపు కూర్చున్నారు. మాత తాను చేసిన కాషాయం ఫలితం ఎలా ఉందా అని చూస్తూ ఉంది. భోజనం పూర్తయ్యేసరికి చంద్రిక నవ్వింది. మాత ఆమె కోసం ఎంతో చేయాలనుకుంది. కాని తనను తాను నిరోధించుకుంది. ఈ మిగిలిన మొక్కలను నీకోసం వదిలి పెడతాను.
వాటిని మరిగించి ఆ కాషాయం ఉదయము రాత్రి తాగు. నీ ఆరోగ్యం చక్కబడి ధ్యానాలు మెరుగవుతాయి. నేను నిన్ను చూడడానికి మళ్ళీ వస్తాను. అయితే వెళ్ళబోయే ముందు మా ప్రయాణంలో నేర్చుకున్న కొన్ని ధ్యాన ప్రక్రియలు నీకు నేర్పిస్తాను. అవి నీకు సహాయపడవచ్చు. మాత తాను ఋషి అనసూయ వద్ద నేర్చుకున్న మనసును శాంతపరిచే శ్వాస మీద ధ్యాస ప్రక్రియను చంద్రికకు నేర్పించింది. మాత, నేను మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలను? మీరు నాకు కొత్త జీవితాన్నిచ్చారు. పార్వతీదేవి నా ప్రాణాన్ని రక్షిస్తే మీరు నాకు జీవించవలసిన కారణాన్ని చూపి నా హుందాతనాన్ని నిలుపుకొని తద్వారా నాలాంటి స్త్రీలకు ఆశ కలిగించే మార్గం చూపించారు. మాత నవ్వింది. చంద్రిక, నీ నుంచి కూడా నేను నేర్చుకున్నాను. నేను నిన్ను మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళడానికి ప్రోత్సహించి ఉండేదాన్ని. కానీ నువ్వు ఒక స్త్రీ తన జీవితంలో వెళ్ళవలసిన మార్గం ఎంచుకోగల సామర్థ్యం, ధైర్యం కలిగి ఉండి తన భవిష్యత్తును నిర్ణయించుకోగల శక్తితో ఉండాలి అని తెలియజేశావు. నువ్వు యోగినిగా జీవితాన్ని ఎంచుకున్నావు. ఆ మార్గంలో నిన్ను నిర్దేశించే జ్ఞాన వివేకాలు నువ్వు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. మా మాత సెలవు తీసుకుని ఇంటికి వెళుతూ ఉండగా తాను లక్ష్మణుడి కోసం సేకరించిన మొక్కల్ని ఇచ్చివేశానని గుర్తించింది. అసలు తాను అడవికి వెళ్ళింది వాటి కోసమే కనుక అవి లేకుండా తిరిగి వెళ్ళకూడదు అనుకుని మళ్ళీ దారి చూసుకుంటూ తాను అంతకు ముందు మొక్కలు సేకరించిన చోటికి వెళ్ళింది. అప్పటికే ఆలస్యమవుతుంది. మళ్ళీ మొక్కలతో బుట్ట నింపి అడవిలో ఒడివడిగా నడిచి నదిని దాటి చీకటి పడకముందే వారి కుటీరం చేరింది. దాదాపు రోజంతా బయటే ఉండడాన్ని లక్ష్మణుడు రాముడు పట్టించుకునే ఉంటారు అనుకుంది. తాను కుటీరం చేరేసరికి లక్ష్మణుడు ఒక్కడే అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. ఆమె వేగంగా కుటీరం వైపు రావటం చూసి, "అమ్మయ్యా, వచ్చావా?" అన్నాడు లక్ష్మణుడు. తరువాత ఆమె ఒక్కటే వచ్చిందని గమనించి, "రాముడేడి?" అని అడిగాడు. "ఆయన ఇక్కడ లేరా?" అని సీత అంది. "నేను ఆయన మీతో ఉన్నాడనుకున్నాను. మీరు వెళ్ళిన తరువాత నేను విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేశాను. కానీ అది ఫలించలేదు. మీరు వెళ్ళి చాలాసేపు అయ్యింది. నేను ఎంతో కంగారు పడ్డాను. మేము కలిసి వెళ్ళలేదు. నేను నీ కొరకు ఔషధ మొక్కలు తేవడానికి వెళ్ళాను" అని చెప్పింది సీత పరధ్యానంగా. ఆమె మనసు ఇప్పటికీ చంద్రికతోనే నిండి ఉంది. "నీకు నిద్ర పట్టడానికి కావలసిన మొక్కలు నేను తెచ్చాను. వంటశాలలోకి వెళ్ళి పొయ్యి రాజేసి కాషాయం తయారు చేద్దామని నీరు కాయటం మొదలుపెట్టింది. ఎంతోసేపు కాకుండానే శ్రీరాముడు వచ్చాడు. కాని ఆయన మౌనంగా విషయాలను పట్టించుకోనట్లు కనిపించాడు. సాయంత్ర భోజన సమయంలో కూడా లక్ష్మణుడు అడిగిన వాటికి మాత శ్రీరాముడు క్లుప్తంగానే బదులిచ్చారు. చివరికి లక్ష్మణుడు ఆగలేక, "ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరూ మాట్లాడడం లేదేమిటి? ఇవాళ మీ ఇద్దరికీ ఏమయింది? దానిని దయచేసి నాతో చెప్పండి" అన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు ముందుగా బదులిస్తూ, "లక్ష్మణ, నన్ను మన్నించు. ఈరోజు జరిగిన ఒక సంఘటన నన్ను చిరాకుపరిచింది. ఉదయం పల్లె నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నదిలో తేలుతున్న ఒక యువకుని శరీరం చూశాను. దాని ముఖం బోర్లపడి ఉంది. యోగి దుస్తులు ధరించి ఉన్నాడు. సరే, దహన సంస్కారాలు జరిపిద్దామని బయటకు లాగి అతనికి తెలిసిన వారెవరైనా ఉన్నారేమోనని కనుక్కోవటానికి వెళ్ళాను. అతని శిష్యుల్లో ఇద్దరిని నేను కలుసుకోగలిగాను. వారు అతని గురించి వివరాలు చెప్పారు. మొదట్లో వాళ్ళు అతను దహన సంస్కారానికి అనర్హుడని సహాయం చేయటానికి నిరాకరించారు. కానీ నా అభ్యర్థన మన్నించి సహాయం చేయడంతో అతని అంతిమ సంస్కారం చేయగలిగాము." "శిష్యులు దహన సంస్కారానికి నిరాకరించేటంతగా అతనేం చేశాడు?" అని లక్ష్మణుడు అడిగాడు. హఠాత్తుగా మాత గుసగుసలాడింది. "అది అతనే, ఆమె భర్త." శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరూ ఆమె వైపు తిరిగారు. అంతవరకు మౌనంగా ఉన్న మాత, "అతను గొప్ప గౌరవాదరాలు కలిగిన యువగురువు. కానీ ఒక అందమైన శక్తివంతమైన రాక్షసి వ్యామోహంలో పడి భార్యను తరిమివేశాడు. ఆమెను వ్యధ అవమానాలకు గురిచేశాడు. అన్నింటినీ వదిలి ఆ రాక్షసితో పారిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసి అతన్ని వదిలివేసింది. ఇప్పుడు పాపం అతని భార్యకు ఎక్కడికి వెళ్లాలో తెలియదు." "ఈ కథ నీకెలా తెలుసు?" రాముడు ఆశ్చర్యంగా అడిగాడు. "ఎలాగంటే, ఈ రోజు నేను అతని భార్యతోనే ఉన్నాను" అంటూ మాత ఆ రోజు జరిగిన సంఘటనను, పొందిన అనుభవాలను వివరించింది. తన భర్త మరణం గురించి తెలిస్తే
చంద్రిక విచారిస్తుంది. నేను రేపు వెళ్ళి ఆమెకు ఈ వార్త చెబుతాను అని మాత అంది. శ్రీరాముడు ఆలోచనలో పడ్డాడు. నేను కూడా నీతో వస్తాను. ఆశ్రమాల్లో కల్లోలాలు సృష్టిస్తున్న ఈ స్త్రీ సాధారణ స్త్రీ అయి ఉండకపోవచ్చు అని నేను భయపడుతున్నాను. ఆమెకు చాలా మాయా విద్యలు వచ్చి ఉంటాయి. ఆమె ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుందో మనం కనుక్కోవాలి. నేను ఆమె కోసం వెతుకుతాను అన్నాడు లక్ష్మణుడు. కాని మాత చంద్రిక వద్దకు వెళ్ళలేకపోయింది. మరునాటి ఉదయమే ఒక గ్రామస్థుడు వచ్చి రాత్రి ఒక పక్క గ్రామంలో ఘోరకలి జరిగిందని, గ్రామస్తుల్లో ఎవరూ మిగలలేదని చెప్పాడు. తమ గ్రామస్తుల దగ్గరలో ఒక సురక్షిత ప్రదేశానికి, ఒక ఆశ్రమ సమీపానికి తరలిపోవడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పాడు. అంత దారుణానికి ఒడిగట్టిన వారెవరో తెలుసుకోవడం కోసం శ్రీరాముడు లక్ష్మణుడు సిద్ధమై వెళుతూ మాతను ఆ కుటీరంలోనే ఉండమని చెప్పారు. మాత అసహనంగా ఉంది. చంద్రిక వద్దకు వెళ్లాలంటే దట్టమైన అడవిలో చాలా దూరం నడవాలి. కనుక తాను వెళ్లడం కుదరదు. కాని చంద్రికకు తన భర్త మరణం గురించి తెలుసో తెలీదో కనుక్కోవాలి. ఆమెతో సమాచారం నేర్పే ఏ మార్గమూ లేక ఆమె ధ్యానంలో కూర్చుంది. ఋషి లోపాముద్ర నుంచి తాను నేర్చుకున్న మంత్రాలలో ఒకదాన్ని పఠించి తన శరీరాన్ని వదిలినట్లు భావించింది. ఆ తరువాత ఆమె తాను నిన్న కలిసిన స్త్రీ పక్కన ఉంది. కాని మాత సూక్ష్మ శరీరంతో కాంతి రూపంలో ఉండడం వలన భౌతిక నేత్రాలకు కనబడకపోవడంతో చంద్రిక ఆమెను చూడలేదు. ఒక యువకుడు, ఆమె భర్త యొక్క పూర్వ విద్యార్థి, ఆమెతో ఆమె భర్త మరణానికి దారితీసిన సంఘటనల గురించి వివరిస్తున్నాడు. ఆ విషాద వార్త విన్న ఆమె ఏడుస్తుంటే ఛాతి ఎగసిపడసాగింది. అతను వెళ్ళిపోయిన తరువాత చంద్రికను ఓదార్చాలి అనిపించి మాత ఆమెను చేరే ప్రయత్నం చేసింది. ఆమె మాట్లాడింది కాని చంద్రిక వినలేదు. పార్వతీదేవి విగ్రహం నుంచి ప్రత్యక్షమవటం మాత చూసింది. చంద్రిక నుదిటిపై తడుతూ ఆమె బిడ్డా అని పిలిచింది. లేచి చూడు, నిన్ను ఓదార్చడానికి సీతాదేవి వచ్చింది. ఆమె చెప్పేది విను, అంతా సరి అవుతుంది అని చెప్పి ఆమె విగ్రహంలోకి అదృశ్యమైంది. చుట్టూ కలయ చూసి కరుణతో మాట్లాడుతున్న మాతను ఇప్పుడు చూడగలిగింది చంద్రిక. స్వయంగా రాముడే అతనికి అంత్యక్రియలు చేశాడు. నీ భర్త చేసిన పనులే అతని అకాల మరణానికి దారితీశాయి. నువ్వు అతని పట్ల నీ బంధాన్ని వదులుకో. గతాన్ని విడిచిపెట్టి చంద్రిక, నువ్వు ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నావు. నువ్వు ఓర్పుతో ఉంటే విజయం సాధిస్తావు. నా దగ్గర జీవించే శక్తి కాని, జీవించాలన్న కోరిక గాని లేవు మాత, ఆమె కన్నీళ్లతో పలికింది. అప్పుడు నేను నాలో నుంచి కొంత ఇస్తాను అంది మాత. మాత మాత ఆధ్యాత్మిక శరీరాన్ని చుట్టి ఉన్న ప్రకాశవంతమైన కాంతి విస్తరించి చంద్రికను కూడా చుట్టుముట్టింది. నీకు రక్షణ వలయం ఏర్పడింది. నీ సాధనను కొనసాగించు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రతిఫలాలను పొందగలవు. ఇంత జరిగినా నేనిప్పటికీ అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను. మళ్ళీ మీరు మెరుగైన పరిస్థితుల్లో కలుసుకుంటారు. కానీ ఇప్పటికి మాత్రం నువ్వు పురోగమించాలంటే ఆ బంధాన్ని వదిలివేయాలి. అతనిని అంటిపెట్టుకోవటం నిన్ను వెనక్కు లాగుతుంది. నిన్నే కాదు, అతన్ని కూడా. రాముడు అతని ఇబ్బందుల నుంచి వేరుచేశాడు. మళ్ళీ అతన్ని వెనుకకు పిలిచి అతుక్కో నీకు. ఆ రాక్షసికి శిక్ష లేదా? ఏడుపు ఆపి అడిగింది. మాత వెంటనే సమాధానం ఇవ్వలేదు. తరువాత విచారంగా, చంద్రిక, తమ చర్యల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆమె శిక్ష నుంచి తప్పించుకోలేదు. ఆమె జీవచ్ఛవం వంటిది. ఆమె స్వయంగా చావలేదు కనుక మరణం కంటే జీవితాన్ని ఎంచుకుంది. మాతకు తన శరీరంలోనికి లాగబడినట్లు అనిపించింది. చంద్రికను చివరిసారిగా ప్రేమపూర్వకంగా చూసి ఆమె తనను తన కుటీరంలో ధ్యానస్థితిలో చూసుకుంది. మాతకు తాను చంద్రికకు చెప్పినవి గుర్తించినప్పుడు తాను వెనుకకు తీసుకురాబడింది. ఆ మాటలు తన నోటి నుంచి ఎందుకు వచ్చాయో ఆమెకు తెలియదు. ఆ స్త్రీ ఎవరో తెలియకుండానే ఆమె విధి ఏ విధంగా ఉంటుందో ఎలా చెప్పింది? అయితే మాత ఆ విషయం గురించి పదే పదే ఆలోచించలేదు. చంద్రిక కోలుకొని పురోభివృద్ధి చెందుతుందన్న భావన ఆమెను శాంతింపజేసింది. ఆ రోజంతా గడిచినా శ్రీరాముడు లక్ష్మణుడు తిరిగి రాలేదు. ఇంట్లో నీరు ఎక్కువ లేదు. సాయంత్ర భోజనం సిద్ధం చేయాలంటే ఆమె నదికి వెళ్లి నీరు తేవాలి. జాగ్రత్తగా అటూ ఇటూ చూసుకుంటూ
మాత గోదావరి వద్దకు నీరు తేవడానికి వెళ్ళింది. కుండ నింపుకుంటున్న వెంటనే గోదావరి, హెచ్చరిక మాత, అపాయం పొంచి ఉంది జాగ్రత్త అని వినిపించింది. ఆమె వెనుక తిరిగి కుటీరం వైపు నడుస్తుండగా ఒక మధుర పరిమళం ఆమె ముక్కుపుటాలను సోకింది. అంతటి మదిని దోచే పరిమళం ఆమె ఎన్నడూ ఆస్వాదించి ఉండలేదు. ఇవి నా కుమార్తె గోదావరి నాకు పంపిస్తున్న కొత్త పూలు అయి ఉండవచ్చు అనుకున్నంతలోనే ఆ రాక్షసిని, నా భర్తను మోహంలో ముంచెత్తిన రాక్షసిని పరిమళం వెన్నంటి ఉంటుంది అన్న చంద్రిక మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆమె దగ్గరలోనే ఉండి ఉంటుంది అనుకుని అడుగులు గబగబా వేసింది. ఇప్పుడు ఆమె ఏ హాని చేయబోతుందో అనుకుంటుండగా లక్ష్మణుడు గుర్తుకొచ్చాడు. అతను అలసిపోయాడు. శరీరం నిద్రలేమితో నలిగిపోయింది. అతన్ని తేలిగ్గా లొంగదీసుకుంటుందేమో. ఈ రాత్రి కషాయం ఘాటుగా ఇచ్చి అతనికి నిద్ర వచ్చేటట్లు చేయాలి. నేను రాముడు రాత్రి కాపలా కాయాలి. శ్రీరాముడు లక్ష్మణుడు తిరిగి వచ్చేసరికి చాలా రాత్రయింది. అడవిని అతలాకుతలం చేస్తున్న రక్కసి ముక్కల గురించి కనుగొన్నారు. యుద్ధం జరిగింది. శ్రీరాముడు స్వల్ప గాయాలతోనే బయటపడినప్పటికీ లక్ష్మణుని భుజానికి పెద్ద గాయమయ్యింది. మాత దానికి వెంటనే కట్టుకట్టి వారికి భోజనం పెట్టింది. ఆ హడావిడిలో పడి దగ్గరలో రాక్షసి వచ్చిన సూచన వారికి అందించలేకపోయింది. తరువాత కొన్ని రోజులు ఒత్తిడితో అక్కడి గాలి స్తంభించింది. దానితో ఆమె ఆ పరిమళం విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయింది. మొదట్లో అది చాలా ఆకర్షించినా ఇప్పుడది వికర్షిస్తోంది. ఆమె ఆ పరిమళాన్ని వదుల్చుకోవడానికి వంటశాలలోకి తనకిష్టమైన పూలు తేవడం, వంటలో మధుర పరిమళాలను ఉపయోగించడం వంటివి చేసినా ఏదీ దానిని పోగొట్టలేదు. మీరు నన్ను క్షమించాలి, సోమ వణుకుతున్న స్వరంతో అంది. తరువాత రాబోయే సంఘటనలను చెప్పడానికి నాకు ఎంతో కష్టం. వాటిలో నేనేమీ చేయలేక నిస్సహాయంగా ఉండడం నాకెంతో బాధను కలిగించే విషయం. నా మాతకు నా అవసరం ఎంతో ఉన్న సందర్భంలో నేను ఆమెకు సేవ చేయలేకపోయాను. సోమ తన చేతుల్లో ముఖం దాచుకొని తల పట్టుకుంది. అది నాకు ఎంతో వేదన కలిగించే విషయం. ఆమె కష్టాలు భరించే సమయంలో నేనక్కడ లేకపోయాను. నేను చుట్టూ చూశాను. అక్కడ మేము మాత్రమే లేము. సోమ చెప్పేది మేము వింటుండగా అనేక మంది ఋషులు, మనుషులు వచ్చారు. వారిలో ఒకరు, అంతగా వివసత్వం పొందకు సోమ అన్నారు. తర్వాత మా వైపు తిరిగి, తాను చెబుతున్న కథలో ఈ భాగానికి వచ్చేసరికి ఆమె ఎప్పుడూ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆమెకు విశ్రాంతినిచ్చి బలం చేకూర్చుకోనివ్వటం ఉత్తమం అన్నారు. మీరు విశ్రాంతి తీసుకోండి, మేము సెలవు తీసుకుంటాం, మా అమ్మ కల్పించుకొని అంది. సోమ తన తలను పట్టుకుని కొన్ని నిమిషాలు ఆగండి, నేను కొనసాగిస్తాను అంది. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల చల్లటి గాలి వేస్తున్న కుటీరాన్ని వదిలి వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడలేదు. సోమ మళ్ళీ తన కళ్ళు మూసుకుని ధ్యానంలోనికి వెళ్ళింది. మేమందరము ఎదురు చూస్తూ కూర్చున్నాము. మళ్ళీ ఆమె బయటకు వచ్చి కథ కొనసాగించడానికి కొంత సమయం పట్టింది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 11వ అధ్యాయమైన సోమ కథ పూర్తయింది. రేపటి నుంచి 12వ అధ్యాయమైన సీతలంక ప్రయాణం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.